హాయ్ హలో వెల్కమ్ టు రాకు కొరాన్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. మీ అందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డియర్ సఖీ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసే ముందు నేను అనుకున్నది ఏంటంటే ఈ డియర్ సఖీ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను, కానీ అది జనాలకి రీచ్ అవుతుందా, వాళ్ళకి ఇష్టం అవుతుందా, లేదా వాళ్ళు దీన్ని తీసి పడేస్తారా? ఎందుకంటే మనకి యూట్యూబ్ నిండా లేదా సోషల్ మీడియా నిండా చాలా మోటివేషనల్ వీడియోస్, ఒక టాపిక్ మీద చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చాలా ఉన్నాయి. దాంట్లో డియర్ సఖీ అనేది అసలు ఒక చిన్న జస్ట్ ఒక చిన్న ఇంపాక్ట్ అన్నా ఉంటుందా దీనివల్ల అని నేను అనుకున్నాను. కానీ డియర్ సఖీ సిరీస్ అనేది చాలామందికి బాగా నచ్చింది. అండ్ నచ్చి చెప్పిన వాళ్ళది మాత్రమే నాకు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న చేసిన గాసిప్ సిరీస్కి అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది నేను కంటిన్యూ చేయడానికి డియర్ సఖీ సిరీస్ ఇది నాకు చాలా మోటివేషనల్గా ఉంది. సో మీ అందరి కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు వస్తాను. సో ఈరోజైతే మనం ఎక్స్ట్రావర్డ్స్ అండ్ ఇంట్రోవర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీ అందరికీ తెలిసే ఉంటారు ఎక్స్ట్రావర్డ్స్ అంటే ఎవరు, ఇంట్రోవర్డ్స్ అంటే ఎవరు అని మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే లెట్స్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. ఎక్స్ట్రావర్డ్స్ అంటే ఎవరంటే వీళ్ళు అసలు చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు. ఎవరితోనన్నా క్విక్గా కలిసిపోగలుగుతారు. ఎంతటి పనైనా వాళ్ళు సాధించగలుగుతారు. అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ అలా మెయింటైన్ చేస్తారనమాట. సో వీళ్ళు ఎక్స్ట్రావర్డ్స్. అండ్ ఇంక ఇంట్రోవర్డ్స్ ఉన్నారంటే వీళ్ళేం తక్కువ కాదండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు. కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్లో మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళకి బీభత్సమైన మొహమాటం, భయంకరమైన సిగ్గు. వీళ్ళు మామూలుగా బయటపడే రకాలైతే అస్సలు కాదండి. చూడండి మన ఎక్స్ట్రావర్డ్స్ ఎలా ఎగురుతున్నారో. వీళ్ళకున్న ఆనందం, సంతోషం, మనసులో దాచుకోలేనితనం ఇవన్నీ ఎంత కామన్ అంటే అనుకున్నది అనుకున్నట్టు చెప్పేయడం, చెప్పేది చెప్పినట్టు చేసేయడం మన ఎక్స్ట్రావర్ట్ల లక్షణం అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇంట్రోవర్ట్స్, వీళ్ళు ఏంటంటే వీళ్ళ మనసులో ఉన్న మాట ఎవరితోనూ చెప్పరు, వాళ్ళ ఫీలింగ్స్ ఎవరితోనో షేర్ చేసుకోరు. మనమే అర్థం చేసుకొని వాళ్ళు మన కంఫర్ట్ జోన్లోకి లాక్కొస్తే తప్ప వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళైతే ఎప్పటికీ చెప్పరు. సో ఎక్స్ట్రావర్ట్స్ వర్సెస్ ఇంట్రోవర్ట్స్ల విషయానికి వస్తే ఎక్స్ట్రావర్ట్స్కి ఇంట్రోవర్ట్స్కి కూడా కొన్ని బెనిఫిట్స్ అండ్ కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రావర్ట్స్ గురించి మాట్లాడుకుందాము. వాళ్ళు ఏ చిన్న విషయాన్ని కూడా దాచుకోలేరనమాట. కానీ ఏదున్నా టక్కని చెప్పేస్తారు. అండ్ ఇంకొకటి, వాళ్ళు తొందరగా ట్రస్ట్ చేసేస్తారు అవతల వాళ్ళని. సో దీనివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ మంచి విషయానికి వస్తే ఎక్స్ట్రావర్ట్స్లో వెరీ చాలా పొలైట్గా ఉంటారు. అండ్ చాలా తొందరగా కలిసిపోతారు, చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇంట్రోవర్ట్స్, వీళ్ళల్లో ఫ్లాస్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని లోపలే ఉంచేసుకుంటారు. అది వాళ్ళ హెల్త్ కూడా అది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో ప్లీజ్ మీరు ట్రస్ట్ చేసే ఒక్కళ్ళకన్నా చెప్పండి. అంటే మన లైఫ్లో ఎవరో ఒక్కళ్ళన్నా ఉంటారు కదా, మనం ఖచ్చితంగా నమ్మి ఈ విషయం చెప్పొచ్చు అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఒక్కళ్ళనైనా మెయింటైన్ చేయాలి. ఇంట్రోవర్ట్స్ అలా లోపల కుమిలిపోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి వీళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు పెద్దగా సక్సెస్ని అలా అందరికీ షో ఆఫ్ చేసుకుని, లేదా వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ని షో ఆఫ్ చేసుకొని అందరి దగ్గర ఓ పేరు చేయాలి, అందరూ నన్ను ఏదో హీరోలా చూసేయాలని మాత్రం అనుకోరనమాట. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ ఏదో 10 మంది మనం పొగిడేయాలి, లేదా మనకి ఏదో పెద్ద పేరు వచ్చేయాలన్న అయితే ఆతృత అయితే వీళ్ళకి ఉండదు. అండ్ ఎక్స్ట్రోవర్ట్స్కి అయితే అది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు స్టార్ ఆఫ్ ది షో అవ్వాలనుకుంటారు. అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు తొందరగా మింగిల్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అంతే ఫాస్ట్గా గ్రాప్ చేసుకోగలుగుతారు. వేరేజ్ ఇంట్రోవర్ట్స్ అనేది కొంచెం లేట్ అవుతుందనమాట. ఎందుకంటే వాళ్ళ మొహమాటము, ఇప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా మొహమాటంతో, లేకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, సక్సెస్ కాకపోతే నవ్వుతారేమో, ఇలాంటి చాలా రకాల భయాలు, ఫోబియాలు, కాంప్లెక్స్లతో. సో ఇదైతే ఖచ్చితంగా మార్చుకోవాలి వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అనేది. ఎందుకంటే మీ టాలెంట్ ఉన్నప్పుడు యూ షుడ్ గో అండ్ టేక్ యువర్ ఫస్ట్ మూవ్. అండ్ ఎక్స్ట్రావర్ట్స్ దగ్గరికి వస్తే వాళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. ఖచ్చితంగా
ఇదైతే సొసైటీలో అయితే అంత మంచయితే ఎక్కడ లేదు కాబట్టి. సో, ఇది నేనిచ్చే సలహా అనమాట. అండ్ వేరస్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న 3 డాన్సింగ్ బొమ్మలు చూస్తున్నారు గదా! అండ్ వీళ్ళొచ్చేసి ఎక్స్‌ట్రోవర్ట్స్, ఇంట్రోవర్ట్స్ 2 కలిపున్న మిక్స్డ్ ఫ్రూట్ అనమాట వీళ్ళు. సో, వాళ్ళే మన నన్ అదర్ దాన్ యాంబివర్ట్స్. యాంబివర్ట్స్ గురించి మీకు చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు ఎక్స్‌ట్రోవర్ట్‌లా లేదా ఎప్పుడు ఇంట్రోవర్ట్‌లా ఉంటారో వాళ్ళకి కూడా తెలీదు బేసిక్‌గా. సో, అదనమాట. మీరు ఏ కేటగిరీ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.